నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు చెలిమెల శ్రీనివాస్ గారు. ఈరోజు వారితో మాట్లాడి గ్యాస్ట్రిక్ సమస్య ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది తినడానికి కూడా వీలు కాకుండా అయిపోతూ ఉంటుంది. అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణాలు ఏంటి, దీనికి ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన ట్రీట్మెంట్ ఏంటి అండ్ చిట్కాలు ఏంటి, దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సో గ్యాస్ట్రిక్ అనేది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎవరు చూసినా కూడా అబ్బా నాకు గ్యాస్ట్రిక్ ఉంది, కడుపులో మంట, లేకపోతే తిన్న వెంటనే ఫుడ్ నాకు మళ్ళీ వామిటింగ్ లాగా వచ్చేస్తుంది అనేసి చెప్తుంటారు కంప్లైంట్స్. ఏంటి సార్ గ్యాస్ట్రిక్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? అంటే మీరు చెప్పినట్టు ఇంతకు ముందు ఏంటంటే మాకు వచ్చే రెగ్యులర్ పేషెంట్స్ అంటే వేరే వేరే కారణాలతో వచ్చినా జనరల్గా ఒక కామన్గా చెప్పేది డాక్టర్ గారు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని అంటారు. అంటే వాళ్ళు చెప్పాలనుకునే చాలా రీజన్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అంటే తిన్న వెంటనే తేన్పుల్ లాగా రావడము, గ్యాస్ రిలీజ్ అయిపోవడము, కడుపు ఉబ్బరము, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ లక్షణాలుగా చూస్తాం. అసలు గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ అది ప్రాబ్లంగా క్రియేట్ అవుతుందా, అసలు గ్యాస్ అనేది అవసరమా లేదా అనేది ఏంటంటే మనం చూసుకుంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయినప్పుడు కొన్ని గ్యాసెస్ కూడా రిలీజ్ అయ్యి అది డైజెషన్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే అది అతిగా ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడే దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అంటే మనకి రిగజిటేషన్ అంటాం, పైకి ఎగదన్నడం కానీ, కడుపులో అంతా గ్యాస్ అన్ఈవెన్గా ఫామ్ అయినప్పుడు ఏది తిన్నా కానీ నెక్స్ట్ అది డైజెస్ట్ అవ్వదు. సో వీటి వల్ల ఏంటంటే రాను ఒక డిసీజ్గా టర్న్ అవుతుంటుంది. అంటే మీరు చూస్తే అసలు గ్యాస్ట్రైటిసే కదా, గ్యాస్ రిలీవ్ అయిపోతే ప్రాబ్లమా అంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఈ గ్యాస్ అనేది మనకి కనబడేది తేన్పుల్లాగా రావడం ఒకటే తెలుస్తుంటుంది. బట్ పేగుల్లో చేరినప్పుడు ఏమవుతుందంటే అక్కడ జరిగే మ్యూకస్ అంటాం, అంటే ఒక తడి లాంటిది మ్యూకస్ జెల్ లాంటి దాన్ని కూడా డ్రై అప్ చేసేస్తుంది. సో దానివల్ల అక్కడ పుండు లాంటిది ఏర్పడము, ఎప్పుడైతే ఈ ఫీకల్ మ్యాటర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఎంటర్ అయినప్పుడు అక్కడ రాసుకోవడం చూస్తుంటాం. అంటే అల్సర్స్ అంటుంటాం. అల్సర్ ఎప్పుడైతే మనం చూస్తామో అది ఒక పుండులాగా ఉండి బ్లీడింగ్ లాగా కనబడుతూ ఉంటాయి. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సింపుల్ గ్యాస్ అని కొట్టిపాడడానికి ఉండదు. సో టాబ్లెట్ వేసేసుకుంటాము, అట్లా ఉండదు. అంటే అది ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది, ఎంత సివియర్ గా ఉంది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇది ఏంటంటే అందుకనే గ్యాస్ట్రిక్కి మేము ఆయుర్వేదంలో ఫస్ట్ మీకు ఆకలి ఎలా ఉంది, మోషన్ ఎలా ఉంది అని అడిగిన తర్వాతనే మా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతాయి. అయితే సార్ కొంతమంది అంటూ ఉంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వేరు, అసిడిటీ ప్రాబ్లం వేరా అనేసి అడుగుతూ ఉంటారు. ఈ రెండు వేరా? అంటే పేర్లు ఏమైనా ఇచ్చుకోనియండి. అంటే గ్యాస్ట్రిక్ అంటే అది చెప్తున్నాను కదా, కడుపు ఉబ్బరం ఉండడం అది అంటాం. అసిడిటీ అనేది ఏంటంటే మన బాడీలో ఒక అగ్ని అంటాం, జఠరాగ్ని. ఆ ఫైర్ ఎక్కువ అయినప్పుడు అది మిగతా మన న్యూట్రియన్స్ బర్న్ చేస్తుంది. బర్న్ చేసినప్పుడు దానివల్ల అది అసిడిటీ అంటాం. సో రెండు వేరువేరైనా అవే కోకి చెందినవి ఇవన్నీ. సార్ గ్యాస్ట్రోక్ అనేది ఈ మధ్య వింటున్నాం, ఏంటి సార్ గ్యాస్ట్రోక్? గ్యాస్ట్రోక్ అంటే మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఏదైనా మనకి చేసే పనిని మనకి అడ్డు పడినప్పుడు దానివల్ల జరిగే డ్యామేజ్, హార్ట్ స్ట్రోక్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్, అట్లనే ఈ హార్ట్ స్ట్రోక్ అంటే మీరు చూస్తుంది అంటే దానికన్నా ముందు సింపుల్గా మనము ఎందుకు హార్ట్ స్ట్రోక్ గ్యాస్ట్రోక్ అనేది చూస్తున్నామంటే గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవ్వగానే ఛాతీలో మంట లాంటిది తేన్పుల్లాగా రాగానే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఒక యాంటాసిడ్ వేస్తున్నారు. అంటే ఈ యాంటాసిడ్ అనేది మేబీ టెంపరీగా గ్యాస్ని కంట్రోల్ చేస్తుంది. బట్ దీని ప్యాథాలజీ చూస్తే అసలు మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మన స్టమక్లోకి వెళ్ళినప్పుడు లివర్ అనేది ఏం చేస్తుంది, మెయిన్గా దాన్ని బైల్ జ్యూస్ అంటాం. అంటే పైత్య రసాన్ని మన స్మాల్ ఇంటెస్టైన్స్లోకి ఆర్డర్ వేసి రిలీజ్ చేస్తుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో జరిగే ప్రక్రియ ఏంటి, మొత్తం ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. మనకు కావాల్సిన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని అక్కడి నుంచి మన శరీరానికి రీచ్ అవుతుంది. ఏదైతే శరీరానికి అవసరం లేదు, అది వేస్ట్ మెటీరియల్, ఫీకల్ మ్యాటర్, అది పెద్ద పేగుల్లోకి వస్తుంది. అయితే ఈ పెద్ద పేగులు అనేది చెప్పాలంటే డస్ట్బిన్ లాంటిది, బట్ దాన్ని కూడా మనం క్లీన్ చేయాలి. సో ఈ పెద్ద పేగుల్లో ఫీకల్ మ్యాటర్ వచ్చి మోషన్ ద్వారా వెళ్ళిపోతుంది. బట్ ఎప్పుడైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోరు, లేకపోతే అతిగా తినడము, అసలుగా తినకపోవడము, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్, ఆ పెరిస్టాటిక్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో పెద్ద పేగుల్లో అది సరిగ్గా జరగదు. అంటే మోషన్ వెళ్ళేది కాదు, ఆ గ్యాస్ రివర్స్ అయ్యి పైకి ఎగదన్నుతుంటుంది. సో ఇక్కడ నేను గ్యాస్ స్ట్రోక్ అనేది ఏంటంటే మనం తెలిసో తెలియకో ఆ గ్యాస్ ఎక్కువ అవుతుందని ఒక యాంటాసిడ్స్ వాడుతూ ఉంటాం. కొన్ని రోజులకి ఏంటంటే అది పనిచేయడం మొదలవదు. అంటే కింది నుంచి ఈ బాడీ రిగజిటేట్ చేసుకుంటూ ఉంటుంది, ఆల్రెడీ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల మన బాడీ తట్టుకోనప్పుడు ఆ పేగుల్లో ఆ స్ట్రోక్ అంటే ఆ ఇమీడియట్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. సో అలాంటప్పుడే ఈ గ్యాస్ స్ట్రోక్ అనేది వింటుంటాం. అంటే చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఇదే ప్రొసీజర్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటే అక్కడ పుండులాగా ఏర్పడుతుంది. మీరు చూసుకుంటే అట్లాంటప్పుడు వాళ్ళు చిన్న వాటర్ తాగినా కానీ అబ్బో మంట, చాలా మంట ఉంది అంటారు. సో అలాంటప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఈ గ్యాస్ అనేది చాలా అన్ఈవెన్గా ప్రొడ్యూస్ అయిపోయి ఉంటుంది. సో దానికే మేము చెప్పేది, మనం యాంటాసిడ్ ఎంత ఇస్తామో అది టెంపరీగా, బట్ ఈ ప్రాసెస్ అంతా క్లియర్ చేయగలిగితే ఆటోమేటిక్గా మళ్ళీ నార్మల్ అవుతుంది.
ఓకే. సో, అయితే సార్ ఈ విపరీతమైన పెయిన్ ఇది ఆ! రావడం అన్నది పెద్ద సింప్టమ్ ఆ! అనేసి అనుకుంటుంటారు. చాలామంది భయపడిపోతూ ఉంటారు. అయితే ఈ గ్యాస్ స్ట్రోక్ అన్నది అంత ఎఫెక్టివ్‌గా ఉంటుందా సార్ యెస్. మన తప్పకుండా హెల్త్ మీద? ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు చూస్తే గ్యాస్ స్ట్రోక్ అంటే కొంతమందికి మీరు చూస్తే బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతుంటాయి. హ్మ్. అంటే హ్మ్. ఎక్కడైతే రప్చర్స్ అయ్యి ఉంటాయో ఇంటెస్టైన్స్‌లో అక్కడ ఫుడ్ ఎళ్ళినప్పుడు అది రిగర్జిటేట్ అయ్యి బయటికి గూడా వచ్చేస్తుంటది. హ్మ్. కొన్నిసార్లు ఈవెన్ ఇక్కడ మన చూసాం నాలుక దగ్గర గూడా ఆ వేడికి మనము అల్సర్స్ లాగా ఫార్మ్ అవుతుంటాయి. హ్మ్. హ్మ్. కొన్నిసార్లు బ్లీడ్ గూడా అవుతుంటాయి. అవును. సో వీటన్నిటి వల్ల అండ్ మెయిన్‌గా ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే అది హార్ట్ ప్రాబ్లమ్ లాగా గూడా పేషెంట్స్ చాలా మంది ఫీల్ అవుతారు. ఎందుకంటే అవును. అవును. ఛాతీలో అది నొప్పిలాగా ఛాతీలో మంటలాగా నొప్పా లేకపోతే గ్యాస్ గ్యాస్ స్ట్రోక్ వల్ల వచ్చిన పెయినా అన్నది మోస్ట్‌లీ తెలీదు. ఏంటంటే లెఫ్ట్ సైడే వస్తుంది ఆ! కాబట్టి వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్ గానే కన్సిడర్ చేస్తారు. హ్మ్. కాకపోతే ఇక్కడ మేము చూసింది మా క్లినికల్స్‌లో చూసింది ఇంకోటి ఏంటి అంటే యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. అంటే హ్మ్. ఇది చిన్న ప్రాబ్లమ్ అయినా, గ్యాస్ ప్రాబ్లమ్ అయినా, దాన్ని తగ్గించుకున్న ప్రాబ్లమ్ అయినా కానీ పేషెంట్ అనవసరంగా కంగారు పడిపోతాడు. అంటే ఛాతీలో హ్మ్. గ్యాస్ లాగా వచ్చింది, నాకు ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉందా అనేసి ఆలోచన మొదలవుతుంది. హ్మ్. అనవసరమైన స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇంకా అన్‌ఈవెన్‌గా పెరుగుతుంది. అంటే హ్మ్. ఒక విషియస్ సైకిల్. ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ అంటే ఆలోచన వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ ఉత్పత్తి అవుతుంది. అవుతుంది. హ్మ్. అది ప్రొడ్యూస్ అయ్యడం వల్ల పేషెంట్ ఎక్కువ ఆలోచన మొదలవుతుంటాడు. హ్మ్. సో హ్మ్. అందుకని చాలా కౌన్సెలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. మీరు చూసుకుంటే ఈ గ్యాస్ట్రిక్ కేసెస్‌లో ఐబీఎస్ అని వినే ఉంటారు. ఇరిటబుల్ బowel సిండ్రోమ్. హ్మ్. అంటే కొన్నిసార్లు మోషన్స్ తిన్న వెంటనే వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఆ ఇంటెస్టైన్స్ ఎందుకు ఇరిటేట్ అవుతుందో వాళ్ళకి కూడా తెలీదు. హ్మ్. సో అలాంటి వాళ్ళల్లో ఇవన్నీ చూస్తుంటాం. ఈ గ్యాస్ స్ట్రోక్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడము, హ్మ్. సివియర్‌గానే ఉంటుంది. హ్మ్. అయితే తెలుసుకోవడం కూడా ఏంటంటే మనం కంగారు పడకుండా డాక్టర్‌ని కలిస్తే ఇప్పుడు మనకున్న ఈజీ టెక్నాలజీలో ఎండోస్కోపీ కానీ, కొలనోస్కోపీ కానీ చేసుకొని తెలుసుకోగలుగుతాం. హ్మ్. హ్మ్. అది. అయితే సొల్యూషన్ ఏంటి సార్ గ్యాస్ హ. సో, ప్రాబ్లమ్‌కి? ఇంతకుముందు నేను చెప్పినట్టు సొల్యూషను మనం తెలుసుకున్న దాంట్లోనే ఉందమ్మా. అంటే హ్మ్. ఫుడ్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎలా బయటకొస్తుంది అనే ప్రాసెస్ మీరు చూస్తే కంప్లీట్ డైజెషన్ సర్కిల్ చూసుకుంటే, హ్మ్. మేము చెప్పేది కూడా ఆయుర్వేదంలో ఏంటంటే, ఇది పైత్యం వల్ల అంటే మన బాడీలో ఒక ఈ హీట్ అనేది అంటే ఫైర్ అనేది జఠరాగ్ని హ్మ్. కరెక్ట్‌గా మెయింటైన్ అయితే మన ఫుడ్ డైజెస్ట్ అయ్యి మన శరీరానికి పడుతుంది. ఇక్కడ ఏమవుతుంది నేను చెప్పిన అన్‌డైజెస్టెడ్ ఫుడ్ సరైన టైంకి తీసుకోకపోవడము, ఇతరత్ర కారణాల వల్ల కానీ, ఇతరత్ర మెడిసిన్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా బాడీలో ఉండిపోయినప్పుడు, మేము చెప్పేదేంటే వీరేచన క్రియ అంటాం. అంటే హ్మ్. కంప్లీట్‌గా బాడీలో నుంచి ఈ పేరుకుపోయిన టాక్సిన్స్‌ని క్లియర్ చేయాలి. అంటే గ్యాస్ ఎగదన్నుతుందని దాన్ని సప్రెస్ చేసేది కన్నా, వీరేచన క్రియ అనేది మేము ఏం చేస్తామంటే కొన్ని ఘృతపానాలు ఔషధాలతో చేసిన ఘృతాలు తాగించిన తర్వాత, హ్మ్. ఎందుకు ఘృతమే మందులతో చేయిస్తామంటే ఇది ఎక్కడెక్కడ కణాల్లో ఈ పేరుకుపోయిన మలం లాంటిది టాక్సిన్స్ ఉంటాయో అవి కోస్టమ్‌కి అంటే స్టమక్‌లోకి తీసుకొస్తుంది. హ్మ్. ఒక స్పెసిఫైడ్ డే రోజు కొన్ని ఔషధాలుంటాయి. వీరేచన ద్రవ్యాలంటాం. అంటే హ్మ్. అది ఇవ్వటం వల్ల పేగుల్లో ఉన్నయన్నీ క్లీన్ అవుతూ బయటికొచ్చేస్తుంది. హ్మ్. అంటే ఒక ట్యూబ్‌ని క్లీన్ చేసినట్టు. ఓకే. ఫస్ట్ ఈ క్లీనింగ్ ప్రాసెస్ సరిగ్గా అయినయితే గ్యాసెస్ అన్నీ కూడా రిలీవ్ అవుతుంది. అప్పుడు మేము మెడికేషన్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. హ్మ్. అంటే మెడికేషన్ కూడా అక్కడ ఏంటంటే చాలా సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి. ధనియాలు కానియండి, హింగువ కానియండి, ఇలాంటివి కొన్ని వాళ్ళ తత్వాన్ని బట్టి అడ్వైస్ చేస్తూ ఉంటాం. హ్మ్. ఓకే. సో, ఇవి చాలా సింపుల్‌గానే ఉంటాయి కానీ మనం ఐడెంటిఫై చేసుకొని చేసాం. అంటే ఆహ్, వీటన్నిటికన్నా మాకు ఛాలెంజింగ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ మేము చాలా చెప్పండి కాన్ఫిడెంట్‌గా మంచిగా చేస్తాం. ఎంత సివియర్ ఉన్నా కంట్రోల్ అవుతుంది. హ్మ్. బట్ మాకు ఛాలెంజింగ్ ఏంటంటే పేషెంట్ ఆ ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేయకపోవడం. అవును. అవును. ఎందుకంటే కారణమే అది. హ్మ్. సార్ నేను పొద్దున నాకు వీలవ్వదు. నేను 11:00కి తింటాను, 2:00కి తింటాను. లేతే పొద్దున 10కి తిని కొన్నిసార్లు నైట్ 10కి తింటాను. అంటే చాలా డిస్టర్బ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. హ్మ్. నేను హ్మ్. బయటనే తినాల్సొస్తుంది డాక్టర్ అంటారు కొంతమంది. ఆల్కహాల్ కానియండి, స్మోకింగ్. ఇవి చెయ్యకుండా మనము ఎంత ట్రీట్మెంట్ చేసినా మేము చూసే వాటిలో వేస్ట్. వేస్ట్. అంటే అది కూడా టెంపరరీ. హ్మ్. మన తీసుకునే ఫుడ్‌లో ఒక డిసిప్లిన్ తీసుకొచ్చి అంటే మేము చెప్తాము. ఫుడ్ కూడా అంటే మనకి ఇష్టమైన ఫుడ్ తినొద్దని మేము ఎప్పుడు అనము. కాకపోతే దాన్ని మనం లిమిట్‌గా ఇప్పుడు మన బాడీ కెపాసిటీ 6 ఇడ్లీస్ తీసుకోగలిగితే, దాన్ని మించి ఒకవేళ మనం తీసుకున్నా మన ప్లానింగ్ ఎలా ఉంటే నెక్స్ట్ డే నేను లేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. లేదు అంటే దానికి తగ్గ దాన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ నాకు ఉందన్నప్పుడే యూ హావ్ టు గో ఫర్ ఎక్స్‌ట్రా ఫుడ్. అవును. మన తత్వాన్ని మనం తెలుసుకొని టైంకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌లో మనం చూసేది ఏంటంటే టైమ్లీ ఫుడ్ అంటాం. హ్మ్. లేట్ నైట్స్ ఎవరైతే తింటారో ఆఫ్టర్ 8 ఆర్ 9 మీరు చూస్తే వాళ్ళకి చాలా మటుకు పైత్యం ఎక్కువే పెరుగుతుంది. హ్మ్. దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే మనం పడుకునే టైంలో మన లివర్ ఎక్స్‌పాండ్ అయ్యి డైజెషన్ ప్రాసెస్ చేసుకునే టైం. హ్మ్. మనం ఆ టైం దానికి ఇవ్వకుండా ఇంకా దాన్ని ఇరిటేట్ చేసినట్టు ఫుడ్ ఇంకా లేట్ నైట్ బిర్యానీస్ అని ఇంకా ఏమైనా యాడ్ చేసి ఆల్రెడీ డ్యామేజ్డ్ ఉంటే ఇంకా డ్యామేజ్ చేస్తున్నాం. అవునవును. సో ఫస్ట్ మేమనేదంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్‌ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా ఇంకా ఈజీ అవుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.